ప్రభుత్వాలు మారినా కర్నూలు జిల్లా అభివృద్ధి కావడం లేదని సీనియర్ వైద్యులు తిరుపాల్ రెడ్డి తెలిపారు. ఈ రోజు కర్నూలు నగరంలోని చాణక్యపురి కాలనీలో తిరుపాల్ రెడ్డి తన హాస్పిటల్లో విలేకరుల సమావేశం జరిగింది. కర్నూలు జిల్లా అభివృద్ధి కొరకు పరిశ్రమలతో పాటు త్రాగునీటి, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని వైద్యులు తిరుపాల్ రెడ్డి కోరారు. తర్వాత ఎంబీబీఎస్ 78 నుండి 84 దాకా చదివాను. మనము ఒక పబ్లిక్గా, ఒక సిటిజన్గా నేను ఇప్పుడు 74 నుండి కర్నూలులో ఇంటర్మీడియట్ చదివాను. చెప్పండి. కర్నూలు రాజధానిగా చేశారు. తర్వాత అది పొలిటికల్గా ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల హైదరాబాద్ షిఫ్ట్ చేశారు. సో ఆ తర్వాత కర్నూలుని క్యాపిటల్ లాగా ఎప్పుడు చూడలేదు. ఓన్లీ ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లాగా కూడా డెవలప్మెంట్ లేదు. సో దానికోసం ఇప్పుడు దాకా 75 years అవుతుంది. సో ఇంతవరకు ఏమి కర్నూలు డెవలప్, ఒక మెడికల్ కాలేజ్ తప్పితే కర్నూలులో ఏమీ లేదు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు మనకు ఇండస్ట్రియల్ హబ్ ఓరవకల్లో ఇచ్చేసి డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు. అలాగే ఇప్పుడు రాయలసీమలో హార్టికల్చర్ని డెవలప్ చేయాలని మొదలుపెట్టారు. సో ఇండస్ట్రియల్గా ప్లస్ హార్టికల్చర్ మాత్రమే డెవలప్మెంట్ కర్నూలుకి సరిపోదు. మేమేం చెప్తున్నామంటే కర్నూలుని 4th పిల్లర్గా డెవలప్ చేస్తే బాగుంటుందని. అంటే కర్నూలుని 4th పిల్లర్గా ఎలాంటి డెవలప్మెంట్ అంటే, ఇప్పుడు మార్నింగ్ నిద్రలేస్తే పేపర్లో కానీ టీవీలో కానీ మనం ఏం చూస్తాము, వింటాము, తిరుపతి, అమరావతి, వైజాగ్ మాత్రమే మేజర్ మెగా సిటీ లాగా డెవలప్ చేస్తున్నారు. సో ఎవరు డిస్కస్ చేసినా కూడా ఆ 3 మాత్రమే చెప్తున్నారు. కర్నూలులో ఎవరు కూడా కామెంట్, అంటే అసలు డెవలప్మెంట్ గురించి కర్నూలులో డెవలప్మెంట్ కావాలని ఎవరు కూడా అడగడం లేదు, చెప్పడం లేదు. సో మనమేం డిమాండ్ రిక్వెస్ట్ చేస్తున్నామంటే కర్నూలుని 4th మెగా సిటీగా ఆర్ 4th పిల్లర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా, అంటే ఇప్పుడు 3 పిల్లర్స్ ఉన్నాయి కదా, వైజాగ్, అమరావతి అండ్ తిరుపతి. అలాగే 4th పిల్లర్గా కర్నూలుని ఎందుకు డెవలప్ చేయకూడదు? ఆ 4th పిల్లర్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళంతా ఏమనుకుంటున్నారంటే తిరుపతి మనకు రాయలసీమ, ఎంటైర్ రాయలసీమ కవర్ చేస్తుంది అనుకుంటున్నారు. కానీ కర్నూలు నుండి ఆర్ ఆదోని నుండి మనం తిరుపతి పోవాలంటే 350 kilometers నుండి 450 kilometers దూరం అవుతుంది. సో కర్నూలుకి, అంటే మనం రాయలసీమకు, ఎంటైర్ రాయలసీమకు తిరుపతి మెయిన్ అంటే మెగా సిటీగా అంటే మనకు అప్రోచబుల్గా లేదు. కాబట్టి మనం కర్నూలుని రాయలసీమ సెంటర్గా, అంటే లొకేషన్గా, సో మనము ఇది డెవలప్ చేసుకోగలిగితే ఫ్యూచర్ బాగుంటుంది. దానికోసం మేమేమని చెప్తున్నామంటే కర్నూలుని రాష్ట్రంలో 4వ మెగా నగరంగా ఆర్ 4వ స్తంభంగా కర్నూలుని ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేస్తే బాగుంటుంది. అది కూడా మల్టీఫేసిక్, అంటే ఓన్లీ ఇండస్ట్రియల్, హార్టికల్చరే కాకుండా మెడికల్ హబ్గా, ఐటీ కారిడార్ ఎందుకు అడుగుతున్నాం మనము? కర్నూలు నుండి హైదరాబాద్, బెంగళూరుకు నేషనల్ హైవే ఉంది 44. ఈ కారిడార్ని డెవలప్ చేయగలిగితే ఐటీగా, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ హబ్గా కారిడార్గా డెవలప్ చేస్తే పిల్లలు ఎవ్రీ ఇయర్ 1 లక్ష మంది రాయలసీమలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, మిగతా గ్రాడ్యుయేట్స్ చాలా మంది more than 1 lakh వస్తున్నారు. వాళ్లకు కంపెనీ ప్లేస్మెంట్ వచ్చేసి ఓన్లీ 10% మాత్రమే ఉంది. సో రిమైనింగ్ 90% మనం పత్తికొండ, కోడుమూరు ఆనియన్స్ లాగా రోడ్లో పడుతున్నారు. వాళ్ళంతా అన్ఎంప్లాయ్మెంట్గా ఉండిపోతున్నారు, వాళ్ళకి ఫ్యూచర్ ఏమి లేదు. సో కాబట్టి మనము ఐటీ కారిడార్ లాంటిది వస్తే కానీ హైదరాబాద్ టు బెంగళూరు వేలో కర్నూలు అండ్ అనంతపూర్ మధ్యలో ఏదన్నా ఐటీ కారిడార్ లాంటి డెవలప్ చేస్తే ఫ్యూచర్ రాయలసీమకు చాలా బాగుంటుంది. అలాగే మెడికల్ హబ్ ఎందుకు చెప్తామంటే, ఇప్పుడు తీసుకోండి, అమరావతిలో ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ అక్కడ పెట్టారు, మంగళగిరిలో. తిరుపతిలో స్వామి దయ వలన స్విమ్స్ని అక్కడ పెట్టారు. అదే వైజాగ్లో విమ్స్ అనేది పెట్టారు.
కర్నూలులో ఏదైనా ప్రాబ్లం వస్తే కన్నా కర్నూలు అంటే నిమ్స్ లాంటిది, హైదరాబాద్లో నిమ్స్ లాంటిది, కర్నూలులో ఎయిమ్స్ అదే లాంటిది ఒక మంచి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ వస్తే కర్నూలు నుండి పబ్లిక్ ఎలా వెళ్తున్నారు? ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక 10,000 ఖర్చు అవుతుందంటే హైదరాబాద్ వెళ్తే ₹1,00,000 అవుతుంది. ఇక్కడ ₹1,00,000 ఖర్చు అవుతుందంటే అక్కడికి వెళ్తే 10 లక్షలు అవుతుంది. ఇక్కడ 10 లక్షలు అవుతుందంటే 1 crore దాకా అవుతుంది. సో మిడిల్ క్లాస్ అండ్ లో మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ క్లాస్ కూడా చాలా బర్డెన్ అయిపోతుంది. ఆ రెవెన్యూ అంతా కూడా మనం తెలంగాణకు పంపిస్తున్నారు, అంటే హైదరాబాద్ పోతే పేషెంట్స్. సో కాబట్టి మనము మెడికల్ హబ్ అంటే ఏంటి, రాయలసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కానీ ఆర్ ముఖ్యమంత్రి గారి పేరు మీద చంద్రబాబు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కానీ కర్నూలులో స్టార్ట్ చేస్తే ఈ ఏరియా కర్నూలు, కడప, అనంతపూరు, ప్రకాశం, తర్వాత బళ్ళారి అండ్ రాయచూర్ అండ్ తెలంగాణ భాగం కూడా చాలా మటుకు వనపర్తి, జడ్చర్ల దాకా కవర్ అవుతుంది. సో మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఐటీ కారిడారే కాకుండా మెడికల్ ఇన్స్టిట్యూట్ కూడా ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్ కర్నూలులో పెడితే బాగుంటుంది. తర్వాత మనం నెక్స్ట్ వస్తే